రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని ప్రగతి నగర్లో ఇంటి గోడ కూల్చివేత కలకలం రేపింది. తాము లేని సమయంలో ఇంటిని కూల్చివేసి ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేశారని దమయంతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 1996లో హయత్నగర్లో ప్లాటును కొనుగోలు చేశామని చెప్తున్నారు. 2025 మార్చిలో తమ ల్యాండ్పై నకిలీ పత్రాలు సృష్టించి పోతురాజు గ్యాంగ్ కొనుగోలు చేశారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారుల అండతో ఇంటిని కూల్చివేసి ఆ భూమిని పోతురాజు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని దమయంతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నైన్టీన్ 96లో మా ఫాదరు ఆదిశేషయ్య గారు గోపాలరావు గారు అనే మా బంధువు దగ్గరే ప్రగతి నగర్ ఫేజ్ 1లో ప్లాట్ నంబర్ 5 సర్వే నంబర్ 181లో 278 గజాలు స్థలం కొన్నారు. బంధువులు అనే ఉద్దేశంతోనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకొని పొసెషన్ కూడా డెలివరీ చేస్తున్నట్టు రాసుకొని డాక్యుమెంట్ ఒరిజినల్స్ కూడా మా ఫాదర్కి హ్యాండ్ ఓవర్ చేసినారు. తర్వాత 2000 సంవత్సరంలో ఆ పెద్ద మనిషి గోపాలరావు గారు చనిపోయినాడు. 2003లో మా ఫాదర్ చనిపోయినారు. బంధువులు కదా అని చెప్పి తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సేల్ డీడ్ చేయమని చేస్తే చేయలేదు. చేయకుంటే 2012లో నోటీస్ ఇచ్చినాము. 14లో కోర్టులో కేసు వేశారు. హయత్నగర్ జూనియర్ సివిల్ జడ్జి వారు 2023లో మాకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి కోర్టు డిక్రీ చేసింది. వాళ్ళకి 3 నెలల టైం ఇచ్చుకొని ఆ 3 నెలల లోపల వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయాలా, లేదంటే కోర్టే చేస్తుంది అని చెప్పి డిగ్రీ పాస్ అయింది. ఆ పాస్ అయిన తర్వాత వాళ్ళలో వాళ్ళే ఎవరైతే మా బంధువులు ఉన్నారో వాళ్ళలో వాళ్ళు రిలీజ్ డీడ్ చేసుకొని ఆ రిలీజ్ డీడ్ ద్వారా వాళ్ళ మనమడికి, మా గోపాలరావు గారి మనమడికి గిఫ్ట్ డీడ్ ఇచ్చినారు. ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా 2025లో అరుణ్ బాబు అనే వ్యక్తి పోతురాజు నాగరాజు, గొలుసు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినాడు. అది మాకు ఆ విషయం తెలియదు, కోర్టులో పెండింగ్ ఉంది కదా అని మేము పట్టించుకోలేదు. సడన్ గా వచ్చి మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు పోతురాజు నాగరాజు, గొలుసు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వచ్చి మా ఉన్న 3 రూముల ఇల్లు, కరెంటు బిల్లు కడుతున్నాము. 2014 నుంచి కూడా మేము కరెంటు బిల్లు కడుతున్నాము. ఇల్లుంది, అదంతా కూలగొట్టి కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి వెళ్ళిపోయినారు. ఎర్లీ మార్నింగ్ 4:30-5 o'clock వచ్చి. అప్పుడు మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని ప్రగతి నగర్లో ఇంటి గోడ కూల్చివేత కలకలం రేపింది. తాము లేని సమయంలో ఇంటిని కూల్చివేసి ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేశారని దమయంతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 1996లో హయత్నగర్లో ప్లాటును కొనుగోలు చేశామని చెబుతున్నారు. 2025 మార్చిలో తమ ల్యాండ్పై నకిలీ పత్రాలు సృష్టించి పోతురాజ్ గ్యాంగ్ కొనుగోలు చేశారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారుల అండతో ఇంటిని కూల్చివేసి ఆ భూమిని పోతురాజు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని దమయంతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.